ವಿವೇಕವು ಆತನಲ್ಲಿ ಅದೇ. అతనికి అతని జ్ఞానము, అతని శక్తి, అతని ఆలోచన, వివేకము అతనికి. హల్లెలూయా. హల్లెలూయా. ಎಲ್ಲರೂ ಜೋರಾಗಿ ಹಲ್ಲೆಲೂಯಾ. అంత జోరంగా హల్లెలూయా. 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 ಪಕ್ಕದಲ್ಲಿ ತಟ್ಟಿ ಹೇಳ್ರಿ, పక్కన చేయి చెప్పండి, ದೇವರ ಜ್ಞಾನವನ್ನ ತಿಳ್ಕೊಳ್ರಿ. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోండి. ಆಗಾಗ ನೀವು ಹಂಗ ಹಿಂಗ ಮಾತಾಡ್ತಿರಲ್ಲ, అప్పుడప్పుడు మీరు అలా ఇలా మాట్లాడతారు కదా, ಹೋಗ್ತಿರಲ್ಲ. సోతుపోతారు కదా. ಇವತ್ತು ದೇವರ ಜ್ಞಾನದ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊ. ఇప్పుడు దేవుని జ్ఞానం గురించి తెలుసుకోండి. ಬೈಬಲ್ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, దేవుని వాక్యం చెప్తుంది, ನನ್ನ ಜನರು ಜ್ಞಾನವಿಲ್ಲದೆ ನಾಶಕ್ಕೆ ಗುರಿ ಆಗ್ತಾ ಇದ್ದಾರೆ. నా జనాలు జ్ఞానం లేకుండా నాశానికి గురి అవుతా ದೇವರ ఉన్నారు. ಜ್ಞಾನ ನಮಗೆ ಬಹಳ ಮುಖ್ಯ. దేవుని జ్ఞానము మనకి చాలా ముఖ్యము. ವಿಸ್ಡಮ್ ಬಹಳ ಮುಖ್ಯ. ಆತನ ಜ್ಞಾನ ಬಹಳ ಮುಖ್ಯ. అతని జ్ఞానం మనకి చాలా ముఖ్యము. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆಮೆನ್. ఆమేన్. ಮೊದಲನೇ ಅಂಶವನ್ನು ನೋಡೋಣ. ఫస్ట్ అంశము మనం చూస్తాము. ಯೆರೆಮೀಯ ಪುಸ್ತಕ 51:15. యెరెమీయా